కుంభరాశి వారికి 9, 10, 11 తేదీల్లో కష్టాలు తీరుతాయి. అలానే కాకుండా ఏంటంటేనండి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరగబోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఏంటంటే గనక మీరు ఎప్పుడూ చూడనటువంటి అంటే కొన్ని అద్భుతాలను కూడా ఒక రకంగా చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టాలకు ఏంటంటే గనక వీరు ఒక రకంగా అంటే అలవాటు పడ్డారు. ఈ కష్టమేలే వస్తే వచ్చే అన్నట్టుగా ఉంటారు కొంతమంది ధైర్యంగా. వీళ్ళకి ఏంటంటే కనుక ధైర్యము, బలము ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. హెల్పింగ్ నేచర్తో పాటు కొన్ని వీళ్ళలో ఏంటంటే కనుక అంటే స్కిల్స్ ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటాయండి. ప్రతిదాన్ని కూడా ఏంటంటే గుండె ధైర్యంతో ఎదుర్కొంటారు. అంటే ధైర్యంగా మాట్లాడటం, ధైర్యంగా ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవటం. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా వీరు అంటే నవ్వుతూ ఉంటారు. అంటే చూడడానికి చాలా చక్కగా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక పోరీలే అన్నట్టుగా ఉంటారు. కానీ వీరు బయట అంటే చెప్పుకోరు. కానీ కొన్ని విషయాలను సీరియస్గా తీసేసుకుని ఆ సమస్యలను ఏంటంటే పరిష్కరిస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి వ్యక్తిగతాన్ని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి వీరి గురించి ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే కనుక వీరు అంచనా వేసుకోగలుగుతారు. వీరి మనసులో ఆ వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలా అనే ఎదుటి వ్యక్తిని ఏంటంటే కనుక వీరు చక్కగా అంచనా వేసుకుంటారు వీరి మనసులో. అలా అంచనా వేసుకుని ఏంటంటే కనుక ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి అనేది ఏంటంటే కనుక వీరు ఆలోచించుకుంటూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏంటంటే కనుకనండి వీరికి చాలా వరకు కూడా బంధువర్గం ఎంతైతే ఉంటుందో ఆదరించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. హెల్పింగ్ నేచర్ వల్ల ఏంటంటే కనుక విపరీతమైన పేరు ఉంటుంది. అంటే ఫలానా వ్యక్తి ఈ కుంభరాశిలో ఉండే వ్యక్తులు ఏంటంటే కనుక వాళ్ళు మంచివాళ్ళు అన్నట్టుగా ఒక గుర్తింపు అనేది వీరికి ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టతో పాటు గౌరవం కూడా అలా ఉంటుంది. పని చేసే చోట్ల కూడా అలానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ పరంగా అలానే ఉంటుంది. అలానే మీ సర్కిల్లో కూడా ఏంటంటే కనుక కొంచెం పేరుని కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొంచెం సిన్సియర్గా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఒక రకంగా చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక లోలోన గంభీరంగా ఉన్నప్పటికీ కూడా బయటికైతే బాగానే ఉంటారండి. మనసులో ఏది ఉండదనమాట. అంటే మనసులో ఏదనుకుంటే అది స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేస్తూ ఉంటారు. కొన్ని మాటలైతే కొందరికి హెల్ప్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ముందుంటారండి. వీళ్ళను అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు అనమాట. ఈ కుంభరాశి వారిని నమ్ముకున్నామనుకోండి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామని కూడా కొంతమంది భావిస్తారు. అంటే ఈ కుంభరాశిలో ఉండే వారి పేరుని బట్టి ఏంటంటే కనుక చాలామంది కూడా ఇష్టపడుతుంటారని ఒక రకంగా చెప్పొచ్చు. వీరికి కొంచెం ఏంటంటే కనుక పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవం, అలానే కాకుండా ఏంటంటే వీరికి కొంచెం ఆదరాభిమానం కూడా ఎక్కువగానే ఉంటుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక వీరికి ఏంటంటే కనుక ఎంత పేరు ఎంత ప్రతిష్ట ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కష్టాలు అధికంగానే వస్తూ ఉంటాయి. ఒకరికి మంచి చేశామా వెంటనే వీరికి కష్టం వస్తూనే ఉంటుందన్నమాట. ఈ కష్టం తీరిపోయిందిలే అమ్మయ్య అనుకుంటామా ఇంకో కష్టం వీరి కోసం రెడీగా ఉంటుంది. ఆ కష్టాల వల్ల ఏంటంటే వీరు చాలా సఫర్ అవుతారు. లోన బాధపడతారండి. కానీ బయటికి చెప్పుకోరు. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్నట్టుగా ఏంటంటే కనుక బయట ఎక్కడ చూయించుకోరు, చెప్పుకోరు. అలా అసలు ఈ ఫేస్లో కూడా కనిపించకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొద్దిగా కష్టాలు అయితే తీరే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టాల కూబిలో నుంచి మీరంటే బయటికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి అయితే 3 రోజులు బ్రహ్మాండంగా ఉందండి. చక్కగా మీకు ఏంటంటే కనుక రోజులు అనుకూలిస్తున్నాయి. అంటే కాలమే మీ వైపు ఉందని ఒక రకంగా కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దైవారాధన ఎక్కువగా చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక నువ్వులు కావచ్చు, అలాగే కాకుండా కల్లుపు కావచ్చు, నల్ల మినుములు కావచ్చు, ఇలా ఏంటంటే దానం చేయండి. అన్నాన్ని కూడా దానం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ని చూస్తారు, ముందుకు వెళతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఒక 5 రూపాయలు దానం చేసి ఆ పనిని మొదలు పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీరే ఆశ్చర్యపోతారనమాట. మీ రాశి ప్రకారం మనం చూసుకున్నట్టయితే అలా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇక 9వ తేదీన చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు అనుకూలించే సమయం చాలా అంటే హుషారుగా ఉంటారండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక డల్లుగా ఉండరండి. పనులన్నీ కూడా హుషారుగా చేసుకోగలుగుతారు. ఉన్న పనుల్లో ఏంటంటే కనుక మీరు తృప్తి పడతారని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఈరోజు ఈ పని ఉంది కదా, ఇది చేసేద్దాంలే, ఇది పూర్తి చేద్దాం, ఈ పనిని ముగించుకుందాం. అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. విభేదాలు ఉంటే తొలగిపోతాయి, చక్కగా కలిసి ఉంటారు, కొంచెం ప్రేమ అనేది పెరుగుతుంది. అలానే ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా కూడా అండి అపార్థాలు ఉన్నాయి కదా, అవి తొలగిపోయి దగ్గరయ్యే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ప్రేమ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కానీ అసలు కూడా తగ్గదు. ఎంత ప్రేమలో ఉండి దూరం అయిపోయిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. కొంచెం డౌన్ ఉంటుంది, కానీ ఈ రోజున మనం 9వ తేదీన మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పనులు చేసేవారు బాగా రాణించగలుగుతారు, పనులు ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈ రోజు మాత్రం చాలా లాభదాయకమని చెప్పొచ్చు. అలానే కాకుండా
ఈరోజు కుంభరాశి వారికి కొంచెం ధనం ఖర్చు అవుతుంది, కానీ ఇబ్బంది అయితే ఏముండదనమాట. చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలించే సమయం. విద్య బాగా నూటపడుతుంది. విద్యలో రాణించగలుగుతారు. విద్యార్థులు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా ఏంటంటే వీరు రాణించగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే సినీ ప్రముఖులు కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. 9వ తేదీన మీకు బ్రహ్మాండమైన ఫలితం ఉంటుందండి. ఇక ఆ తర్వాత 10వ తేదీ ఇక్కడ ఏంటంటే కనుక ఏకాదశి. ఏకాదశి అంటే కనుక మనకు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది. కాబట్టి కుంభరాశి వారు వీరుంటే ఏంటంటే కనుకనండి ఆలయానికి వెళ్ళండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దైవాన్ని ఆరాధించండి. మీ మనసంతా కూడా దేవుడిపై మీ మనసు లగ్నం చేసేసి భక్తి భావంతో ఈ రోజున కనుక మీరు విష్ణుమూర్తిని నిష్ట నియమాలతో విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకేంటంటే కనుకనండి కోటి జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పొచ్చు. అనంత సంపద మీ సొంతం అవుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజున ఏంటంటే కనుక మీరు చిన్న పిల్లలు ఉంటారు కదండి, అలాంటి వాళ్లకు అరటి పళ్ళను దానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. దానం అంటే కనుక ఏమీ లేదు. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా మన పిల్లలు ఉంటూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు కదా. అరటిపళ్ళు తెచ్చామా, తలా ఒకటి ఇచ్చామా, అలా ఇస్తే ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఏంటంటే పిల్లల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పిల్లలకి ఇలా అరటిపళ్ళు ఇస్తే అది భగవంతుడికి ఇచ్చినట్టు ఒక రకంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు అయితే ఇంకా కలుగుతాయి. మీకు ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున కూడా మీరు కొంచెం ఏంటంటే బిజీగా ఉంటారు, బిజీగా గడుపుతారు. దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుకనండి ఫ్యామిలీతో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గుళ్ళకు వెళతారు, దైవ దర్శనానికి వెళతారు, పుణ్యక్షేత్రాలకు ఇలా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ బంధువుల ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా బంధువర్గంలో ఇంకా పేరు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కనిపించట్లేదు. అలాగే వచ్చేసి ఏంటంటే చిన్న సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి చాలా లిటిల్ బిట్ అనమాట, చాలా చిన్నవి. అవి మీరు తీర్చుకోగలుగుతారు. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అవేం మీకు పెద్ద సమస్యలు కావని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఈరోజు కూడా మీకు సమయం అనేది బాగుంటుంది. కాలం అనేది అనుకూలిస్తుంది. కొంచెం హుషారుగా ఉంటారు. పనులు ఫాస్ట్గా చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. అలానే కాకుండా మీ పనుల్లో కూడా బిజీ అయిపోతారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా మీకంతా కూడా బాగుంటుంది. అరటిపళ్ళు కానీ లేదంటే కనుక మీరు ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరేనండి ఒక 5 మంది పిల్లలకు మీ చేతితో ఇవ్వండి. ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా భిక్షం తీసుకునే వాళ్ళకు కూడా దానం చేయడం వల్ల అయితే ఇంకా అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇలా దానం చేయండి. దానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే ఇంకా పొందుతారు. ఇంకా లైఫ్లో ముందుకు వెళుతారు. మంచి జరుగుతుంది. ఇలా 10వ తేదీ అయితే మీకు అనుకూలిస్తుంది. 9వ తేదీ కూడా మీకు అనుకూలిస్తుంది. వీలుంటే ఈ రోజున ఆవుకు ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ లేదంటే కనుక మీ చేతుల ద్వారా మీకు తోచింది ఏదైనా సరే తినిపించండి. ఆవులో కూడా 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తి మనకేంటంటే కనుకనండి 33 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అలా 33 కోట్ల దేవతల రూపమే గోమాత అని చెబుతూ ఉంటారు. గోవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మంది దేవతలకు మనం ఆహారం పెట్టినట్టు మన చేతుల ద్వారా మనం నమస్కారం చేసుకుంటే వారికి నమస్కారం చేసినట్టు దేవతలకు, దేవుళ్లకు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బెల్లంతో కూడిన ఆహారం పెట్టొచ్చు. మనం రొట్టెని పెట్టొచ్చు, నీళ్లను పెట్టొచ్చు, తోటకూరని పెట్టుకోవచ్చు, క్యారెట్ కావచ్చు, లేదంటే కనుక పచ్చగడ్డిని కావచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏది పెట్టినా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించుకోండి. ఇక 11వ తేదీ అండి, శనివారం కదా. ఈ రోజున ఏంటంటే కనుక శని ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా, శని ఆలయానికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా తప్పనిసరిగా ఏంటంటే కనుక ఒక 5 నిమిషాల పాటు సైలెంట్గా కూర్చొని మీ కష్టం కావచ్చు, మీ బాధ కావచ్చు, భగవంతుడితో పంచుకోండి. అలా పంచుకోవటం వల్ల, అలా మనం గుళ్ళో కూర్చొని మన కష్టం కావచ్చు, మన బాధ కావచ్చు, ధ్యానంగా భగవంతుడికి మనం చెప్పుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. మన జీవితాలు మారిపోతాయి. శనివారం కూడా కొంచెం బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే శనివారం రోజున 4 గంటల నుంచి 7 గంటల వరకు కొంచెం ఏంటంటే కనుక డల్ అయిపోతారండి. ఇక్కడ ఇదొక్కటి మీకు కొంచెం ఇబ్బందికరమైన సమయం అని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా బాగుంటుంది. మీకు సమయం అనుకూలిస్తుంది. విద్యార్థులు కావచ్చు, వృత్తి ఉద్యోగాల వారికి కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే సాఫ్ట్వేర్లకు కావచ్చు,
పనులు చేసేవారికి అంటే వ్యాపారస్తులకు అందరికీ కూడా కొంచెం అనుకూలించే సమయం. అంటే ఈ రోజుల కంటే పోలిస్తే ఈరోజు కొంచెం డౌన్‌గా ఉంటుంది. ఒక 1% కానీ మిగతాదంతా కూడా బానే ఉంటుంది. పనుల్లో బానే రాణించగలుగుతారు. హుషారుగా ఉంటారు. కానీ 4 గంటల నుంచి 7 గంటల సమయం అనేది కొంచెం డల్‌గా ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి 11 గంటల 16 నిమిషాల వరకు కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటారండి. పనులైతే ఎంత ఫాస్ట్‌గా చేసుకుంటారో అంత ఫాస్ట్‌గా చేస్తారు. మిగతాదంతా కూడా బానే ఉంటుంది. ఇబ్బంది లేదు. అలానే కాకుండా ఏంటంటే గనక బయట నుంచి మీకు ధనం వస్తుంది. కొన్ని కష్టాలు తీరుతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయని ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఇలా ఉండబోతుందండి మీకు ఓవరాల్‌గా.